ఏమిటి గురుతత్వం? ఈ విచిత్రం. సృష్టిలో, ప్రపంచంలో ఎన్నో మార్గాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతంలోనైనా ప్రవక్తలు ఉన్నారేమో కానీ గురువులు లేరు. ఒక్క ఆర్షధర్మంలోనే గురువు అనే ఒక అపురూపమైన వస్తువును ఈ సృష్టిలో కనుక్కున్నారు, వెలికి తీసి లోకానికి అందించారు మహాత్ములు. ఈ గురువు తత్వమే. చేసే పూజ ప్రతీకోపాసన. ప్రతీకోపాసన మనకు అలవాటయింది. ఆ ప్రతీకోపాసన నవీన నాగరికతలో కూడా అలాగే ఉంది. కాగితం ముక్క చూసుకొని ధనం అనుకుంటాం. ధనానికి ఆ కాగితం ముక్క నోట్ ప్రతీక. ఇంకా కొంచెం ముందుకు వెడితే కాగితాన్ని చూసి ధనం అనుకుంటాం, ధనాన్ని చూసి ఐశ్వర్యం అనుకుంటాం. అది సరియైన ప్రతీక కూడా కాదు. ఆ తర్వాత ఇంకా ఐశ్వర్యాన్ని చూసి అది ఆనంద స్వరూపం అనుకుంటాం. అది సరైన ప్రతీక కాదు. నేడు ప్రతీకోపాసన జీవిత రంగంలో అన్ని విషయముల్లోనూ ప్రవేశించింది. అలాగే మీ అభిమానానికి పాత్రుడైన ఒక వ్యక్తికి గురుత్వాన్ని మీరే ఇచ్చి పూజ చేసుకుంటారు. ఇచ్చింది ఎవరు? మీరే. ఎవరు గురువుని గురువు చేసిన వారు? భక్తులు. ఎవరికి వారి భక్తి ఎవరి మీద? ఈశ్వర తత్వం మీద. వారు ఉపాసించే ప్రతీక. అదే మన సాంప్రదాయం వల్ల ఏర్పడిపోయింది. ఈ ప్రతీకకి మనోబుద్ధి చిత్తాహంకారాలు ఉంటే దానికి ప్రమాదం కలగకుండా అది కాపాడుకోవాలి. స్వీకరించడం కాదు, సమర్పించడం పరమేశ్వరుడు. తద్వారా ఆ పాదపూజలకు, నమస్కారములకు ఏ ఫలమున్నదో అది సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవ నమస్కారం కదా, సర్వ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి. ఎవరెవరికి నమస్కరించినా కేశవుడికే పెడుతుంది. ఈ మధ్యలో ఇంకెవరూ లేరు. మనకొక ఆదర్శం పరమాత్మను చివరకు చేరుకోవడం మాత్రమే. మిగతా అంతా మార్గాంతరాలు, మధ్య మార్గాలు, మార్గ వైవిధ్యాలు, మార్గ వైరుధ్యాలు, మనకల్పితాలు. ధ్యేయం ఒకటి కాబట్టే ఎన్ని మార్గములను అనుగ్రహిస్తున్నాడు ఈశ్వరుడు. మన దేశంలో జైనం, బౌద్ధం ఇత్యాది ధర్మములు ఇక్కడ ప్రజలను చాలా ప్రభావితం చేసి సమ్మోహితులను కూడా చేసి. కారణం ఏమిటంటే ఆ పరమధ్యేయమైనటువంటి విష్ణు పరమం పదం అక్కడికి తీసివెళ్లే మార్గములని వారు చెప్పడం చేత ఆదరించారు. ముక్తి మార్గములను చెప్పడం చేత దేన్నైనా ఈ భారతదేశం ఆదరించింది, కానీ ఇంకెక్కడికైనా తీసుకువెళుతుంది అంటే ఆదరించలేదు. ఐశ్వర్యం ఇస్తుంది మంత్రం చేయండి అంటే దానికేం పెద్ద ఆదరణ లేదు. స్వర్గకామో ఏ చేత, స్వర్గానికి వెళ్ళడానికి ఇంకో మార్గం నేను చూపిస్తానంటే దానికి పెద్ద గౌరవం లేదు. ఎందుకంటే స్వర్గానికి సోమయాజి మాత్రమే వెళ్ళలేదు, రాక్షసులు కూడా వెళ్ళారు. అందుకని అనుత్తమ మార్గాలు కూడా ఉండడం చేత అలాంటి ధ్యేయం కూడా, అనుత్తమమైన మార్గాలు ఉన్నటువంటి ధ్యేయం కూడా పరమ పూజ్యం కాదు. ధ్యేయం యొక్క పవిత్రత బహుమార్గ సంబలితమే ఉండొచ్చు, కానీ అన్నీ కూడా
పవిత్రమైనటువంటి మార్గములే అయి ఉండవలే. అది మన సాంప్రదాయం. నేడు ఈ గురువు అనే వస్తువుని మళ్ళీ ఒక మాట తర్కించుకుంటే, గురువు కాని వస్తువు ఒకటి ఉందా సృష్టిలో అనిపిస్తుంది. పురాణంలో ఒకరు, నీకు ఎంతమంది గురువులు అంటే 32 మంది గురువులు అని చెప్పాడు ఒకడు. ప్రతిది గురువే అక్కడికి. ఆశ్రమం, దానికి నేడిచ్చిన చెట్టు గురువు, పక్కన ప్రవహించే వాగు గురువు, పక్షి గురువు, పశువు గురువు, నీలమేఘం గురువు. కానిదేంటి? ఎందుకు గురువు అవుతుంది? ఎందుకు అవ్వాలి? అందులో పరమాత్మ అందులో ఉన్నాడు అనుకుంటే సరిపోతుందా? అది కూడా సరిపోదు. అది ఒక నీతిని మనకి చెప్పాలి. ఒక మార్గాన్ని మనకు ఉపదేశించినప్పుడు ఆ వస్తువు మనకు గురువు అవుతుంది. శృతిలో కూడా కొన్ని వాక్యాలు అలాంటివి. మేఘం ధనించింది, దత్త దయార్థం ధమ్యత. ధమ్యత. మేఘం గట్టిగా ఉరిమి ఏం చెప్తోంది అంటే దానం చేయమని చెప్తోంది. ఒక మాటలు ఇంకేదంటే అంత గట్టిగా గర్జించి వర్షిస్తోంది. అది గురువు. టిఎస్ ఎలియట్, మా లక్ష్మణమూర్తి గారు మాట్లాడాలి దాని గురించి. ఆయన ఈ వాక్యాన్ని కోసం వేస్ట్ ల్యాండ్ అనే అద్భుతమైనటువంటి పద్యకావ్యం రాశాడు. ఇప్పుడు మా దత్తాతమ్య దయార్థం దమ్యత, దయతో దానం చేయమని చెప్పేటటువంటి వాక్యం, ఉపనిషత్ వాక్యం. దాని మీద ఒక మహాకావ్యం రాశాడు, అద్భుతమైన వేస్ట్ ల్యాండ్ అని. స్ఫూర్తి. ఆ మేఘం కూడా ఒక గుర్తు చేస్తోంది, మేము నీకు ఉన్నది దానం చేయి, నన్ను చూడు ఎలా చేస్తున్నాను. గర్జించకుండా వర్షించవచ్చు, కానీ వర్షించి నేను ఇస్తున్నానని, తీసుకోమని నిద్ర లేపి ఇస్తోంది అని వర్ణిస్తున్నాడు. ఈ సృష్టిలో మనలో శుశ్రూష, శిష్యరికం చేయడం అనేటువంటి ఒక గుణం మనలో ఉదయించినప్పుడు అంతటా గురువు దర్శనమిస్తాడు. ముందర శిష్యుడు కావాలి, తాను జిజ్ఞాసువు కావాలి, జ్ఞానార్థి కావాలి, విద్యార్థి కావాలి. అయిన తర్వాత గురువు దర్శనం. ఆ తర్వాత అంతటా గురువే. ఆ గురువు దర్శనానికి అర్జునుడు వంటివాడు ఏదో అనేక విధములైన భక్తితో ఆయన్ని ఆరాధించినటువంటి మహాత్ముడు పరమేశ్వరుడు శ్రీ కృష్ణ పరమాత్మ గురువు కావడానికి జీవితంలో ఒక పెద్ద సంఘర్షణ అవసరమైంది. ధర్మాధర్మం వివేచనం కావలసి వచ్చింది. కర్తవ్యాన్ని తాను నిర్వచించుకోవడం ఆవశ్యకమైంది. ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము అనే గొప్ప సంఘర్షణలో పడినప్పుడు అతడు శిష్యుడైనాడు. సందేహం ఉంది కాబట్టి శిష్యుడైనాడు. వెంటనే అక్కడే ఉన్నటువంటి పాతమిత్రుడు, బంధువుడు, మన బాంధవుడు, మన సచివుడు ఇవన్నీ చెప్తున్నారు. అట్టివాడు వెంటనే గురువు అయినాడు. అటువంటి సంఘర్షణ జీవితంలో ప్రశ్న ఉదయించాలి. ముందర ప్రశ్నతో కూడుకున్న విద్యార్థి కావాలి, గురువు ఉంటాడు. ఎంతవరకు విద్య విషయంలో నేను స్వయం సమృద్ధిలో ఉన్నాననుకుంటాడో గురువు లభించడు. ఎవడు స్వయం సమర్థుడైన స్వయం సమృద్ధి కలిగినటువంటి జ్ఞాని ఎవరు సాధారణంగా లేరు. ఉన్నా వారు తమని గురించి అలా అనుకోరు. ఎప్పటికీ విద్యార్థిగానే ఉంటారు. కాబట్టి ఎప్పుడూ గురుదర్శనం చేస్తూ ఉంటారు. ఎంతకాలం విద్యార్థిగా ఉంటాడో అంతకాలం గురువు యొక్క సన్నిధి లభిస్తుంది. ఇతరం చేత నేటి భారతదేశంలో సాంప్రదాయం అనే వస్తువు, దానిని తిరస్కరించడమే ఒక విజ్ఞానంగాను, దానిని కించపరచడం అనేది విజ్ఞానంగాను, తాను ఒక స్వయం ప్రతిభాశాలిగా భావించుకునేటటువంటి అహంకృతి
వ్యాప్తి చెందింది. అందువల్ల మనం జ్ఞానార్థులం, విద్యార్థులం కావడం మానేశాం. అందుకని గురువు లభించటం లేదు. సిద్ధాంతములు యత్కించిత్ అనుభూతి, కాస్త అనుభవము, కాస్త భావోద్రేకము, సామాన్యమైన ఒక చిన్న దర్శనము కలగగానే సంపూర్ణత్వం అనేటువంటిది లభించిందని అనుకోవడం చేత ఇక అతడికి గురువు లభించడు. ప్రశ్న పోయింది. గురు సన్నిధిలో నిష్క్రమించిన ప్రశ్న శాశ్వతమైన ప్రశ్న నిష్క్రమణం. ఆ తర్వాత సంశయం చిందిమే అనగా సంశయం పోతుంది. సంశయం అలాగే ఉండి ప్రశ్న కూడా ఉండడు. ఒకరి దగ్గరికి వెళితే ప్రశ్నిస్తే సమాధానం చెబితే ఆ ప్రశ్నకి చేసిన సమాధానం, ఈ ప్రశ్న సమాధానం రెండు భుజాల మీద తీసుకుని వెళ్ళిపోయినాడంటే ప్రశ్న మిగిలే ఉంటుంది. మరొక సమాధానం కోసం ఎదుర్కొంటాడు, చూస్తాడు. సమాధానం అంటే ప్రశ్న అంతర్ధానమైపోవడం, ప్రశ్న మిగలకూడదు. అట్టి సమాధానం యథార్థమైన గురువు అంటే పరమాత్మ ఇస్తాడు. పరమేశ్వరుని ప్రార్థించగా అతడే ఒక ఏదో మనుషు రూపం లేకపోతే పక్షి రూపం, ఏ రూపంలోనైనా సరే గురువుని ప్రసాదిస్తాడు. పరమేశ్వరుని ప్రార్థించగా లభించిన గురువే గురు. ఎందుకంటే నిన్ను తెలుసుకోవడానికి నాకు ఒక గురువు కావాలి అని అట్టి కార్యార్థి అయి గురువు కావాలని పరమేశ్వరుని యాచించారు. ఆయన్ని యాచిస్తే లభించే గురువు శాశ్వతమైన గురువు. తాను ఎన్నుకున్నవాడు మాత్రం కాదు, తను పరీక్ష చేసి ఎన్నుకున్నవాడు అసలే కాడు. ఎక్కడ పరమేశ్వర అనుగ్రహం ఈతడి ద్వారా నాకు ఈశ్వరుడు ఇస్తున్నాడు, ఈతడు కాదు ఇవ్వడం, పరమేశ్వరుడు నాకు ఇస్తున్నాడనే భావం కలిగినప్పుడు సామాన్యుడైనప్పటికీ కూడా గురువుగానే తన పని నెరవేర్చుకోగలుగుతాడు. అది నిజంగా రహస్యం ఏంటంటే అది గురువు యొక్క ప్రతిభ కాదు, అతడి నిమిత్తం మాత్రమే. అనుగ్రహం ఈశ్వరుడిది, ప్రసాదం ఈశ్వరుడిది, అందించేవాడు గురువు. ఎవరో మనీ ఆర్డర్ పంపిస్తే పోస్ట్ మ్యాన్ చేతిలో పెట్టినట్టు అంతే.